రైట్ ఇక వివరాలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భేటీలో కీలకమైన అంశాలపై చర్చ జరిగింది. హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, కొందరు నటులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇటీవలే జరిగిన పరిణామాలు, పరిశ్రమ సమస్యలపై చర్చించారు. సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సంక్రాంతి సినిమాలకైనా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సిందిగా సినీ పెద్దలు కోరారు. ఇక బెనిఫిట్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు. టెంపుల్ టూరిజానికి సహకరించాల్సిందిగా టాలీవుడ్ పెద్దలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. టెంపుల్స్ లో షూటింగ్ చేసుకోమని కూడా సూచించారు. తనకు ఎలాంటి రాగద్వేషాలు లేవన్నారు. రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని సినీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినీ ఇండస్ట్రీకి పూర్తిగా సహకరిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇక పెట్టుబడుల విషయంలో సినిమా పరిశ్రమ సహకరించాల్సిందిగా కోరారు. ప్రభుత్వానికి సహకరిస్తామని టాలీవుడ్ పెద్దలు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సినీ ప్రముఖుల ముందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది. డ్రగ్స్ కు వ్యతిరేక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరింది. టికెట్ల ధరలపై విధించే సెస్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వినియోగించాలని సూచించింది. సీఎంతో భేటీ వివరాలను ఎఫ్డీసీ చైర్మన్, సినీ నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ఖ్యాతి పెంచాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇక సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సబ్ కమిటీ వారధిగా ఉంటుందన్నారు. ఇందులో ప్రభుత్వ తరఫున మంత్రులతో పాటు పరిశ్రమకు చెందిన ముఖ్యులు సభ్యులుగా ఉంటారని దిల్ రాజు చెప్పారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకు విశేషమైన గౌరవం ఉందన్నారు. సినీ ఇండస్ట్రీకి హబ్గా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామన్న దిల్ రాజ్ టాలీవుడ్ నుంచి ప్రభుత్వానికి సహకారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి పనిచేస్తాయని, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రచారం చేస్తామని అన్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు అనేవి చిన్న విషయాలన్న నిర్మాత సినీ పరిశ్రమకు ఏం కావాలో సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లుగా వివరించారు. మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇగో ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చెయ్యాలి అనేదే మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. ఇమ్మీడియట్లీ 15 days में सीएम साहब एफडीसी एज ए चेयरमैन अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट के बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ. वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు
మా మినిస్టర్స్ని కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఈ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు. దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి मैं एक काम करता हूं, मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी की बुला के आप लोगों का Q&A होना बोलता हूं, मैं एफडीसी में लगा के बुलाता हूं. గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్ కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడేటి ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్